నేను అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా? పోనీ మీ కొడుకులు కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరుని తీస్తే, ఇదిగో నా దగ్గర ఉన్నది, అన్ని రాజకీయ పార్టీ, తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం. కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది? మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి, మీరు ప్రపంచాన్ని ఏలాలి. మా వాళ్ళు మాత్రం మీకు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా, మీ ఎద్దులు ముడ్డి అడిగేవాళ్ళుగా, మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళుగా, మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పట్టింది? మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరెందుకు వెళ్ళిపోవాలి? మాకు మీరు పెట్టొద్దని ఎందుకు చెప్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, దళితులకు ఎలాగ తప్పలేదు, మాకు తెలుగు మీడియం ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. సడన్గా ఉస్మానియాలో సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని, లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని, కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని, ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. మీకు మా మీద దయ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు, పేదలందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడటం, ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు, ఎలా చలామణి అవుతున్నాడంటే ఒక పులిలాగా. ఎలా ఉంటాడంటే, పులి పాలు తాగినవాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనే కాదు, ఆయన గురువు అయినటువంటి పూలే, లేకపోతే పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు. మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు, ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే, ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరియార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉంటాడు. అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి, మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చీఫ్ కావాలి, సీఈఓలు కావాలి, మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి. బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు? ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇదిగో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే, తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి 5% రిజర్వేషన్ ఇవ్వాలట. సిగ్గుగా లేదా? మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్ అంటే మళ్ళా గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు.